వాళ్ళకి ఎలా మేలు చేయాలి అన్నటువంటి ఆలోచన చేయకుండా మేము మొత్తం రైతాంగాన్ని ఉద్ధరించేసాము, మీరు ఇంటింటికి వెళ్ళండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. బట్ ఆలోచన ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఖరీఫ్ దాదాపుగా ఈ 18 నెలల్లో 2 సీజన్ల ఖరీఫ్ దాదాపుగా ఆల్మోస్ట్ చాలా తక్కువ, ఎంత తగ్గిపోయింది అన్నటువంటిది గణాంకాలతో సహా చాలా సార్లు కూడా చెప్పాం. అన్నమయ్య జిల్లాలో అయితే ఖరీఫ్ 10 నుంచి 15% కూడా పంట వేసుకునే పరిస్థితి, రైతులు సాగు చేయలేదు. 10 నుంచి 15% రెగ్యులర్ గా జరిగేటువంటి దాంట్లో 15% కూడా వ్యవసాయ పనులు జరగలేదు. అదే రకంగా పండ్ల తోటల పరిస్థితి అయితే ఇంకా ఘోరం. మామిడి రైతు చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డారు. టమాటా రైతులు దాదాపు 18 నెలల నుంచి ఏ 10 రోజుల్లో ధర ఉన్నది కానీ దానికి ధర లేదు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గతంలో ప్రతిదానికి కూడా ఎంఎస్పీ కేటాయించి రైతులకు తోడుగా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈయన బాబు గారు వచ్చిన తర్వాత ఏ పంట కన్నా, సో నీ హాయంలో ఎవరికన్నా కూడా రైతులకు మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఆర్భాటంగా ప్రకటించాడు, ఎకరాకు కేజీకి 8 రూపాయలు ఇస్తాను, 4 రూపాయలు ప్రభుత్వం నుంచి 4 రూపాయలు సేకరించే వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఎంతమంది రైతులకు ఇచ్చేవారంటే చెప్పే పరిస్థితి లేదు. ఇచ్చేసామంటాడు, అరాకొరగా కొంతమందికి ఇచ్చి మొత్తం రైతులకు ఇచ్చినట్టుగా తను చెప్పుకోవడం. ఒక పక్క మామిడి రైతుల పరిస్థితి అలాగే ఉంటే, ఏ పంట కూడా, ఏ పండించినటువంటి సాగు చేసుకున్న ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర అన్నటువంటిది ఎక్కడ కూడా లేదు. అలాగే సంవత్సరానికి 20,000 రూపాయలు పిఎం ఇచ్చేది కిసాన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు. మరి అది ఒకటేసారి ఇస్తానన్నాడు, అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం 1 రూపాయి రైతులకు ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద. అది ఒక పక్కనైతే విత్తన సేకరణ అటువంటిది దాదాపు లేదు. తర్వాత విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించిన ప్రక్రియ లేదు. ఎరువులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నా ఈరోజు రైతు బాగుంటే ఊర్లు బాగుంటాయి, వ్యాపారస్తులు బాగుంటారు, అన్ని రకాలుగా కూడా కొంచెం మేలు జరుగుతుంది, రైతు సంతోషం ఉంటేనే జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న రైతు ముఖంలో కళ ఉండదు. ఎందుకంటే పండించేటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా ఏది సాయం చేయడు రైతుకు. అన్ని ఆయన దాదాపు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏ సంవత్సరం కూడా రైతు పూర్తి స్థాయిలో సంతోషపడినటువంటి రోజే లేదు. ఇటువంటి పరిస్థితులు ఆయన ఏర్పరిచాడు. మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితులలో పూర్తిగా విఫలమై మళ్ళీ ఈరోజు గాలి కబుర్లు చెప్తున్నాడు అన్ని చేసేసినట్టుగా. ఇది ఎంత అన్యాయం చూస్తాం. ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాలో 10 నుంచి 15% పంట ఖరీఫ్ పంట వేసుకోగలిగారంటే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలన్నటువంటిది ఏ రోజన్నా మాట్లాడా? మరి కరువు మండలం ప్రకటించారు, ఆ మండలంలో ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా ఆలోచన చేసావా? ఎందుకు నువ్వు ఇంతవరకు 1 ఎకరా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేకపోయినావు? రైతులకు గత ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది, అది తీసేసావు. ఇప్పుడు తుఫాన్లు 2-3 వచ్చిన తర్వాత ఎక్కడన్నా 1 రూపాయి అందించావు రైతులకి? ఏది కూడా చేయకుండా కేవలం గాలి కబుర్ల మాటలు చెప్పుకుంటా పోవడమే ఈయన విధానం అయిపోయింది. అరటి రైతు దుర్భరం అయిపోయాడు. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పులివెందుల అరటి రైతులను కూడా పరిశీలన చేయడానికి తను కూడా రేపు పులివెందులు చేరుకొని ఆ రైతుకు ధైర్యం కల్పించడానికి వెళ్తున్నారు. ఏ పంటకు కూడా మేము రైతుల గురించి అనేక సార్లు పోరాటాలు చేస్తే దాన్ని హేళన చేసి మాట్లాడడం, దాన్ని చులకనగా మాట్లాడడం. ఎందుకు ఆందోళన చెందుతున్నారు? రైతు కోసం ఎందుకు వీరు మాట్లాడుతున్నారు? రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు? పంట పెట్టుకుని రైతు పరిస్థితి ఏంటి? పంట పెట్టుకుని నష్టమైనటువంటి రైతు పరిస్థితి ఏంటి అన్నది ఏ రోజు ఒక చిన్న ఆలోచన కూడా రాకపోవడం చాలా దురదృష్టకరం. ఈయన వ్యవసాయం గురించి మాట్లాడడం, రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది అన్నమాట. ఏ రకంగా కూడా రైతును ఆదుకోలేక టోటల్ గా విఫలం చెందారు. అలాగే చాలా విషయాలు కూడా ప్రభుత్వం గమనించుకోవాలి. ఈరోజు రాయచోటి టౌన్ లో